చేనేత కార్మికులకు త్వరలో ఆరోగ్య బీమా. పీఎం సూర్యఘర్ ద్వారా మగ్గాలకు ఉచిత విద్యుత్. కొత్త టెక్స్టైల్ పాలసీని తీసుకొస్తామన్న చంద్రబాబు. త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు. సంక్షేమ పథకాలన్నింటికీ ఇకపై ఒకే కార్డ్. అవసరమైన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. పండిన ప్రతి గింజను కొంటామన్న ఉత్తమ్. రాష్ట్రంలో 7,139 కొనుగోలు కేంద్రాలు. తెల్ల కార్డులు లేని వారికి త్వరలో రుణమాఫీ. పంటల బీమా పథకం అమలు చేస్తామన్న తుమ్మల. గత ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని ఆరోపణ. హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. వృద్ధులు రోడ్డెక్కితే సీఎంకు సిగ్గనిపించలేదా? సోషల్ మీడియాలో కేటీఆర్ ఆగ్రహం. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు. ప్రభుత్వం తీరుపై ఎంపీ ఈటెల ఆగ్రహం. ప్రజల కన్నీళ్లలో కొట్టుకుపోతారని కామెంట్స్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తిరుమలలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం. సిట్ కాదు, CBIతో విచారణ జరిపించండి. తప్పు చేస్తే సర్వనాశనమవుతామన్న భూమన. కమిషన్ల కక్కుర్తితో కల్తీ పనులు చేశారు. దొరికిపోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ పై ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ ఫైర్. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షిస్తాం. అన్ని విషయాలు బయటికి తీస్తామన్న పవన్. సమగ్ర విచారణ జరపాలని సీఎంకు విజ్ఞప్తి. తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు నోటీసులు. తాము ఎలాంటి కల్తీ చేయలేదంటున్న AR సంస్థ. సినీ నటి జత్వానీ వేధింపుల కేసు. కుక్కల విద్యాసాగర్ ను కస్టడీ కోరిన పోలీసులు. పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష. హాజరైన సిపిలు, GHMC ఉన్నతాధికారులు. త్వరలో జాయింట్ వర్క్ షాప్ నిర్వహించే యోచన. ఖమ్మం జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు. పట్టుబడ్డ 2 మావోయిస్టులు కొరియర్. చికిత్స కోసం వరంగల్ వచ్చినట్లు వెల్లడి. నూల్పేటలో లేడీ డాన్ సంధ్యాబాయి అరెస్ట్. 1863 కిలోల గంజాయి స్వాధీనం. పరారీలో నిందితురాలి కూతురు, కొడుకు. కృష్ణా జిల్లా దావులూరులో ప్రమాదం. టోల్ ప్లాజాను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్న ప్రయాణికులు. ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం. 10 మంది నుంచి ₹1 కోటి వసూలు. గుంటూరు జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్ లో నకిలీ మద్యం విక్రయాలు. ముఠాను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. 4.15 లక్షల విలువైన లిక్కర్ స్వాధీనం. SC, STలకు కాంగ్రెస్ వ్యతిరేకం. హర్యానా ఎన్నికల ప్రచారంలో అమిత్ షా. వారు గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కామెంట్స్. బీజేపీ, RSS హింసను ప్రేరేపిస్తున్నాయి. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఆరోపణ. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు. కేజ్రీవాల్ కుర్చీలో కూర్చొని కొత్త సీఎం. తనది భరతుడి పరిస్థితి అంటూ కామెంట్స్. అమెరికా పర్యటనలో మోదీ బిజీ. పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలకు ఆహ్వానం. UN సమిట్ ఆఫ్ ఫ్యూచర్ లో ప్రసంగం.